సైకిల్ సేఫ్ గేమ్ వైసీపీ ఉక్కిరి బిక్కిరి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ సవరణ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ తెరలేపింది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బిల్లు విషయంలో వైసీపీది ద్వంద్వ వైఖరి అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ. బిల్లును వ్యతిరేకిస్తున్నామని ముందు ప్రకటనలు చేసి అదే బిల్లుకు రాజ్యసభలో వైసీపీ మద్దతిచ్చిందని, ఇది జగన్ మార్క్ డబుల్ గేమ్ అంటున్నారు తెలుగుదేశం పార్టీ లీడర్స్. అందుకు వైసీపీ వైపు నుంచి కౌంటర్ చేసుకునేందుకు తంటాలు పడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. వక్ఫ్ బిల్లుకు తాము అనుకూలమని ముందే ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అందుకు తమ వంతుగా కొన్ని సవరణలను ప్రతిపాదించింది. అదే సమయంలో బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పిన వైసీపీ లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో మరో రకంగా వ్యవహరించిందంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది టీడీపీ. లోక్సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగినప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే ఆ పార్టీ నలుగురు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ రాజ్యసభలో తేడా చేశారన్నది అధికార పార్టీ మాట. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు మాత్రం అనుకూలంగా ఓటేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ఓటింగ్ ముగిశాక వైసీపీ విప్ జారీ చేసిందని, అది ముస్లింలను మోసం చేయడానికి జగన్ ఆడుతున్న డబుల్ గేమ్ కాదా అని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అయితే అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలని, బిల్లుని తాము వ్యతిరేకించామనడానికి లోక్సభ, రాజ్యసభల్లో రికార్డైన కార్యకలాపాలే సాక్ష్యమని అన్నారు వైవి సుబ్బారెడ్డి. పలువురు వైసీపీ నేతలు కూడా మీడియా సమావేశాలు పెట్టి వక్ఫ్ బిల్లు విషయంలో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం టీడీపీ చేస్తున్న పొలిటికల్ అటాక్ కు వైసీపీ ఉక్కిరి బిక్కిరవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. డైరెక్ట్ గా ఉభయ సభల్లో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి స్పష్టమైన వైఖరి ప్రకటించడమే గాక ముస్లింలకు అన్యాయం జరగకుండా, భవిష్యత్తులో కూడా వారికి ఇబ్బందులు రాకుండా తమ వైపు నుంచి కొన్ని సవరణలు ప్రతిపాదించి విజయం సాధించామని చెప్పుకుంటున్నారు టీడీపీ నాయకులు. అసలు గత ఎన్నికల సమయంలో ఎన్డీఏలో చేరాలని వైసీపీ పెద్దలకు మనసు పీకినా తాము ఓటు బ్యాంక్ గా భావించే ముస్లిం దూరమవుతారనే కారణంతోనే చేరలేదంటూ కమెంట్స్ చేస్తున్నారు టీడీపీ నేతలు. అయినా ముస్లింలకు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి గత ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలను కూటమి బద్దలు కొట్టిందని, తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్లకు ఎప్పటికీ అన్యాయం జరగదని అంటున్నారు టీడీపీ నేతలు. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల సోషల్ మీడియా వింగ్స్ మధ్య యుద్ధం నడుస్తోంది. బిల్లును వ్యతిరేకించిన మైలేజ్ కోసం వైసీపీ అనుకూలంగా ఉన్నా సరే సవరణలు సూచించి సక్సెస్ అయ్యామంటూ వ్యతిరేకత ప్రభావం తమపై పడకుండా టీడీపీ జాగ్రత్తలు తీసుకుంటుండటంతో మ్యాటర్ మంచి రసకందాయంలో పడుతోంది. అయితే ఈ విషయంలో జనసేన మాత్రం వేలు పెట్టడం లేదు. లోక్సభలో బిల్లును వ్యతిరేకించిన వైసీపీ రాజ్యసభలో సమర్థించిందని కూటమి పార్టీల విమర్శలు. ముస్లిం సమాజానికి అనుకూలమని భావించే వైసీపీకి ఈ ఆరోపణలు పెద్ద సవాల్గా మారాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా వైసీపీ తన వైఖరిని తెలియజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పని మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వక్ఫ్ సవరణ చట్టాన్ని భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి విస్తృత చర్చల తర్వాత ఆమోదించింది. ఇప్పుడు వైసీపీ పిటిషన్ బీజేపీతో ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది. వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారవచ్చు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా మైనార్టీల మద్దతును కాపాడుకోవడం వైసీపీ ఆలోచన కావచ్చు. అయితే తాము ఎంతో కీలకంగా భావించి ఆమోదించుకున్న చట్టాన్ని కోర్టులో పిటిషన్లు వేసి ఇబ్బందులు పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తేలిగ్గా తీసుకోకపోవచ్చు. అసలే ఓడిపోయి ఇబ్బందుల్లో ఉన్న వైసీపీకి ఇది కొత్త తలనొప్పి కావచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.